ఇది ఎలా తయారు చేసుకోవాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. పెరుగు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్. ఇంగ్రీడియంట్స్ చూసేసామండి. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. చెప్పండి ఎలా చేయాలి. ముందుగా హాట్ వాటర్ పెట్టుకొని అవి మరిగిన తర్వాత పక్కకు పెట్టుకొని సేమియా అనేది దీంట్లో వేసుకొని ఒక 2 minutes ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు అది హాట్ వాటర్ ఏనా? హాట్ వాటర్. పోపు పెట్టు. సేమియాతో ఇంకా ఏమేమి రెసిపీస్ చేసుకుంటారండి ఇంట్లో? సేమియా ఉప్మా, సేమియా నార్మల్గా టిఫిన్స్, పాయసం, వడ అట్లా ఉంటాం. ఓకే. ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, పల్లీలు. పోపు వేసేసుకున్నాం కదండి. ఇది వేగాలి కొద్దిగా. ఓకే. మీ ఇంట్లో దద్దోజనం చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు? నార్మల్గా ఎక్కువ చెయ్యము. కొద్దిగా కరివేపాకు, దీంట్లోనే పచ్చిమిర్చి, మీ హాబీస్ ఏంటండి? వాచింగ్ టీవీ, ఏం చూస్తుంటారు టీవీలో? సీరియల్స్, ప్రోగ్రామ్స్, వంట. అవునా? పిల్లలు వచ్చిన తర్వాత కిడ్స్ కి సంబంధించి. ఓకే. ఓకే, ఆఫ్ చేద్దామండి. ఓకే, సో పోపు రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఈ సేమియా అనేది మిక్సర్ బౌల్కి తీసుకుందాం. సరిపోయిందా అండి హాట్ వాటర్లో? ఇంకా కొంచెం సరిపోయింది. దీంట్లోనే పెరుగు యాడ్ చేసేసుకోవాలి. ఈ సేమియా దద్దోజనం అంటే మీ ఇంట్లో ఎవరికి బాగా ఇష్టం? పెద్ద పాప తింటారండి. మొత్తం మిక్సీ చేసుకోవాలి మంచిగా. ఓకే. రైస్ ప్లేస్ మనం సేమియా యూజ్ చేస్తున్నాం అంతే కదా. మామూలుగా అంటే అన్నంతో పెడతాం కదా ఈ దద్దోజనం, పెరుగన్నం కానీ. మా ఇంట్లో అయితే కొంచెం గ్రేప్స్ ఇవి కూడా యాడ్ చేస్తారు. గ్రేప్స్, కొంచెం డ్రై ఫ్రూట్స్, క్యాష్యూస్ ఇట్లాంటివి కూడా. దీంట్లోనే పోపు వేసుకో. ఓకే. మొత్తం మిక్సీ వేసుకుందాం. ఓకే. దీనికోసం గార్నిష్గా కొన్ని దానిమ్మ గింజలు, కొద్దిగా క్యారెట్ తురుము,
ఓకే అండి, సేమియా దద్దోజనం. సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తారు. మీరు ఈ లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సేమియా దద్దోజనం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, దానిమ్మ గింజలు, సేమియా, పచ్చిమిరపకాయ ముక్కలు, పోపు దినుసులు, కరివేపాకు. సేమియా దద్దోజనం తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన సేమియా, పెరుగు, ఫ్రై చేసుకున్న పోపు దినుసులు బాగా కలియబెట్టి దానిపై దానిమ్మ గింజలు, క్యారెట్ తురుము టాపింగ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సేమియా దద్దోజనం రెడీ.